శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భమండ కుంభకు మహా నందంగనాడింభకు మహా నందంగనాడింభకు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు కార్యక్రమంలోకి స్వాగతం, నమస్కారం. కులశేఖరులు రచించినటువంటి ముకుందమాల స్తోత్రంలో ఈరోజు 8వ శ్లోకాన్ని గురించి ముందుగా వివరించుకుందాం. ప్రతి ఒక్క శ్లోకంలో కూడా చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా చిన్న మాటలతోనే లోతైనటువంటి అర్థ విశేషాలు తెలియజేసేటట్లుగా కులశేఖరులు రచన సాగుతూ ఉంటుందన్నమాట. ఈ 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి. చింతయామి హరిమేవ సంతతం మంద మంద హసితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాది ముని బృంద వందితం నారదాది ముని బృంద వందితం చింతయామి హరిమేవ సంతతం. ఆ శ్రీహరిని నిరంతరము కూడా చింతిస్తూ ఉండు. ఎందుకయ్యా ఇప్పుడే అడిగావు, నాకు ఏ కోరిక లేదు, అంతగా ఎప్పుడు ఎందుకు చింతించాలి అని చెప్పి పరమాత్మ అడుగుతాడేమోనని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. పరమాత్మ, కృష్ణ, నీ స్మరణ అనేటువంటిది మనసుకు శాంతిని కలిగిస్తుంది. అంతేకాదు అన్ని బాధలు కూడా నివారించబడతాయి, పుణ్యం లభ్యమవుతుంది. నిన్ను గురించి చెప్పుకుంటూ ఉంటే, నిన్ను గురించి శ్రవణం చేస్తూ ఉంటే, నిన్ను గురించి కీర్తిస్తూ ఉంటే క్షణ క్షణము కూడా ఆ పాప రాశి అంటూ కూడా తరిగిపోతూ ఉంటుంది, పుణ్యం పెరుగుతూ ఉంటుంది. అయినా నీ నగుమము ఎటువంటిది? మంద మంద హసితానంబుజం. చక్కని మందహాసం చేస్తూ ఉంటాం, ఆ నవ్వులోనే అందరినీ పడేస్తూ ఉంటాం. పెద్ద పెద్ద యోధాగ్రేసరులే ఆ నవ్వులో పడిపోయారు. అటువంటి హసిత ఆనన అంబుజం, పద్మము వంటి ముఖాబ్జము కలిగినటువంటి వాడివి. ఆ పద్మమే అందంగా ఉంటుంది అనుకుంటే, ఆ పద్మం లాంటి ముఖము, దాని మీద చక్కని చిరునవ్వు, అటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు? నందగోపతనయం, నందుడు ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు. పరాత్పరుడైనటువంటి స్వామి ఆయన ఎటువంటి వాడు? నారదాది ముని బృంద వందితం, దేవర్షులంతా కూడా, బ్రహ్మాది దేవతలంతా కూడా వచ్చి నిరంతరము నమస్కరిస్తూ ఉంటారట స్వామిని. అందుకని అటువంటి ముకుందుణ్ణి, అటువంటి నందగోప బాలుడైనటువంటి ఈ కృష్ణుణ్ణి ఓ మనసా ఎప్పుడు కూడా చింతిస్తూ ఉండు. చింతయామి హరిమేవ సంతతం అని చెప్పి చెప్తూ, ఏమయ్యా ఎప్పుడు నీవే రావాలి అని చెప్పి నేనేమన్నా కోరుకున్నానా? నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రపంచంలో. నన్ను స్మరించేటువంటి వాళ్ళు, నా కోసం ఆర్తితో పిలిచేటువంటి వాళ్ళు, వేదనతో పిలుస్తూ ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరిలో నీవెక్కడా అని చెప్పి అడుగుతాడేమో పరమాత్మ. అవును, నిత్యము కూడా కోటాను కోట్ల ప్రాణులు సంచరిస్తూ ఉన్నప్పుడు అందరూ పరమాత్మ కోసం తప్పించేటువంటి వాళ్లే కదా.
ఆ భగవద్గీతలో చెప్తాడు పరమాత్మ, 4 విధాలైనటువంటి భక్తులు స్మరిస్తూ ఉంటారట ఎప్పుడు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున. 4 రకాలైనటువంటి మనుషులు నన్ను స్మరిస్తూ ఉంటారు అర్జున. ఎవరు వాళ్ళు? ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని. ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు నిత్యము కూడా నన్ను స్మరిస్తూ ఉంటారు. ఆర్తులు అంటే ఎవరు? బాగా బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు, వేదన పడుతూ ఉండేటువంటి వాళ్ళు, ఇబ్బందులు కష్టాలు పడినప్పుడు ఎన్నో మొక్కులు మొక్కుతూ ఉంటారు కదా పరమాత్మకి. ఆ మొక్కులు తీర్చుకోవటానికి లక్షలాదిగా వస్తూ ఉంటారు. అందుకని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు ఓ పక్క. మరికొంతమంది ఉంటారు జిజ్ఞాసువులు, జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస అని చెప్పి, నిన్ను గురించి నీ తత్వం గురించి తెలుసుకోవాలి అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు, ఉత్సాహపడేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకొకళ్ళు అర్థార్థి, ఏదో కోరికలు వాళ్ళకు ఉంటాయి. ఇటు వేదన కాదు, ఇది బాధ కాదు, కోరికలు ఉంటాయి. నాకు పెద్ద ఉద్యోగం రావాలి, వెంటనే ప్రమోషన్ రావాలి, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను, లేకపోతే నా పైవాడు ఎవడో ఉన్నాడే నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, వాడు ఎందుకు పనికి రాకుండా పోవాలి. ఇటువంటి కోరికలు కూడా కోరుకుంటూ ఉంటారు కదా కొంతమంది భక్తులు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయనుకోండి, అపోజిషన్ వాడు ఓడిపోవాలి, నేను గెలవాలి, ఇదే కదా అందరూ అనుకుంటూ ఉండేది. కాబట్టి ఇట్లాంటి కోరికలతో అర్ధ ప్రయోజనాలతో వచ్చేటువంటి వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక జ్ఞానులు ఉంటారు, పూర్తిగా వీటన్నింటినీ పై స్థాయి జ్ఞాని అంటే సంపూర్ణంగా పరమాత్మ తత్వం ఏమిటో తెలుసుకోవాలి అని చెప్పి ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞాని. ఇంతమంది నన్ను సేవిస్తూ ఉన్నప్పుడు నువ్వొకటివి నా వెంట పడుతూ ఉన్నావే, నిత్యము కూడా నీ పాదార విందాలు నేను స్మరించేటట్లుగా నన్ను అనుగ్రహించు అని చెప్పి అడుగుతూ ఉన్నావేంటి అని భగవంతుడు ఎక్కడ అంటాడు అని ఈయన ఏమంటున్నాడో తెలుసా? కృష్ణ, నీకు ఆ సందేహం అక్కర్లేదు. అంతకుముందు నువ్వు రామావతారాన్ని ధరించావు. రామావతారాన్ని ధరించినప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశావు. ఆ ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకో. ఇప్పుడు ఏమిటా ప్రతిజ్ఞ? ఎవడైనా సరే ఒక్కసారైనా నన్ను స్మరించినట్లయితే వాణ్ణి తప్పనిసరిగా నేను అనుగ్రహిస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అని చెప్పావు. సకదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అని చెప్పావు నీవు. సకృతేవ, ఎప్పుడో ఒకసారి నన్ను స్మరించుకున్నా కూడా ప్రపన్నుడై ఆర్తితో వేడుకుంటే నేను వాణ్ణి రక్షిస్తాను, అభయం ఇస్తాను, వాడి భయాలన్నీ కూడా పోగొడతాను అని చెప్పి నీవే పూర్వ అవతారంలో రామావతారంలో ఈ ప్రతిజ్ఞ చేసి చెప్పావు. కాబట్టి నాకేమీ దిగులు లేదు, ఎంతమందినైనా నీకు రక్షించగలిగినటువంటి సామర్థ్యం నీకు ఉన్నది. అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ, ఇది నా వ్రతము అని చెప్పి ప్రతిజ్ఞ చేశావు. అదిగాక మళ్ళీ ఈ అవతారంలోనే కృష్ణుడిగా వచ్చినప్పుడు కూడా అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం, వారి యోగక్షేమాలు నేనే చూస్తాను అని కూడా చెప్పావు. అక్కడ రామావతారంలో చెప్పావు, ఇక్కడ కృష్ణుడిగా వచ్చినప్పుడు చెప్పావు. అటువంటిప్పుడు ఎంతమంది నిన్ను ఆశ్రయిస్తే ఏమయ్యా? అనంతమైనటువంటి తేజస్వరూపుడివి, అనంతమైనటువంటి అనుగ్రహము నీ దగ్గర ఉన్నది, అనంతమైనటువంటి సామర్థ్యం కూడా నీ దగ్గర ఉన్నది. అయినా నీ మందస్మితం చూస్తే ఎవరైనా సరే మర్చిపోతారయ్యా. అందమైనటువంటి నీ చిరునవ్వు, ఒక పక్క అంత భయంకరమైనటువంటి కురుక్షేత్ర సంగ్రామం చేస్తూ కూడా అర్జునుడు డీలా పడిపోయి అంతవీరుడు గాంధీవాన్ని కింద బారేసి నేను యుద్ధం చెయ్యను, నాకు అక్కరలేదు అని చెప్పి పలాయనం చిత్తగించటానికి కర్తవ్యత విమూఢుడై తన కర్తవ్యాన్ని మర్చిపోయి అర్జునుడు ఉండేటువంటి దీనమైనటువంటి స్థితి చూసి నీవు ఒకసారి నవ్వావు. అప్పుడు నవ్వావు, గుర్తుందా నీకు అని చెప్పి అడుగుతున్నట్లుగా. అర్జునుడి దీనాలాపాలు విని తముమాచ హృషీకేశ ప్రహసన్నివ భారత, ప్రహసన్నివ, హసన్ అంటేనే నవ్వటం, ప్రహసన్నివ గట్టిగా నవ్వాడు. అయ్యో అర్జున, ఏమిటి ఇంత చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తిస్తూ ఉన్నావు, ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, ఇది నువ్వు చేయాల్సినటువంటి పనేనా? ఇప్పటికి ఎన్ని యుద్ధాలు చేసుకుంటూ ఉన్నావయ్యా, చేశావు, అప్పుడేమీ రాలేదే,
ఇటువంటి భావాలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి నీకు అని చెప్పి గట్టిగా నవ్వావు నువ్వు ఒకసారి. గుర్తు తెచ్చుకో. నీ మంద హసితాననాంబుజం అప్పుడు కూడా కనపడింది, కురుక్షేత్ర సంగ్రామంలో కూడా నువ్వు చూపించావు. అంతేకాదు మహాయోధాగ్రేసరుడు భీష్ముడు అంతటి వాడే మైమరిచిపోయాడు. భీష్ముడు యుద్ధం చేశాడు. 18 రోజులు జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో 10 రోజులు నిలబెట్టి ఒక్క భీష్మ పితామహుడే కరో పక్షాన యుద్ధం చేశాడు. ఆయన ఓ పక్క యుద్ధం చేస్తూ ఉన్నా కూడా ఎవరిని చూస్తూ ఉన్నాడట? కృష్ణుణ్ణే చూస్తూ ఉన్నాడట. ఆ సంగతి కూడా నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉన్నారు ఇక్కడ కులశేఖరులు. ఎలా చూశాడు భీష్ముడు? ఒక పక్క యుద్ధం చేస్తూ ఉంటే శత్రువుల మీద బాణాలు వదులుతాడా? పార్థుడి రథాన్ని తోలుతూ ఉండేటువంటి పార్థ సారథిగా కూర్చున్నటువంటి కృష్ణుడి ముఖాన్ని చూస్తూ కూర్చుంటాడా? కాదు, కృష్ణుడే చూశాడట. అది ఆయనే చెప్పుకున్నాడు. త్రిజగన్మోహన నీల కంతి తను ముద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్రంజిల్లా నీలాలకం రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయుంజేరెడు మన్నెలాడు మదినావేశించు ఎల్లప్పుడు. త్రిజగన్మోహనంగా కనిపించావట నీవు. 3 లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నీ దివ్యమైనటువంటి సుందరాకారాన్ని చూసి మాయలో పడిపోయారు. నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాలకం రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప. అసలే యుద్ధభూమి, వేగంగా రథం తిరుగుతూ ఉన్నది, గాలి తీవ్రంగా కొడుతూ ఉన్నది. ఓ పక్క కింద గుర్రాల గిట్టల తాకిడికి దుమ్ము పైకి ఎగిరిపోతా ఉన్నది. ఆ పైన తన ముఖం మీదంతా కూడా దుమ్ము పడిపోయింది. కృష్ణుడి ముఖం మీద ఆ చిక్కటి నల్లటి ముంగురులు ఆ నుదుటి మీద అందంగా కదులుతూ ఉన్నాయట గాలికి, అంత పెద్ద గాలికి కూడా. అటువంటి ముఖారవిందాన్ని చూస్తూ కూర్చున్నాడు భీష్ముడు. ఇది చెప్పుకున్నాడు కదా ఆయన. హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేట్క అనినా శస్త్రాహతిన్ చాలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రంతము. కృష్ణ, ఈ మాట నేను కాదు చెప్పింది, భీష్మ పితామహుడే చెప్పుకున్నాడు. నీ నెమ్మోముని అప్పుడు కూడా ఆయన చూస్తూ ఉన్నాడట. అటువంటప్పుడు నేనెందుకు చూడకూడదు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఈ భక్తుడు. చింతయామి హరిమేవ సంతతం మంద మంద హసితానంబుజం. అటువంటి మందమైనటువంటి హసితానంబుజాన్ని నేను ఎప్పుడు కూడా ప్రార్థించాలి కదయ్యా. ఇంతేకాదు, ఎంతమంది గోపకాంతల్ని నువ్వు మైమర్పింపచేశావు. అటు ఓ పక్క కురుక్షేత్రంలోనూ అందరూ మైమరిచిపోయారు నీ చిరునవ్వుతో ఉండేటువంటి ముఖాన్ని చూసి. అమాయకంగా పసిపిల్లవాడుగా ఉండేటువంటి వయసులో కూడా ఆ గోపకాంతలందరూ కూడా మైమరిచిపోయారు నీ అల్లరి చేష్టలు చూసి. అందరిలోకి పోయి పాలకుండల్లో వెన్నకుండల్లో కూడా చేయి పెట్టి తింటూ ఉన్నావు. వేడి వేడి కుండల్లో కూడా చేయి పెట్టేశావు. చేయి పెట్టేసి దొంగేడుపులన్నీ కూడా ఏడ్చావు. ఈ సంగతులన్నీ కూడా నాకు తెలుసులే అని చెప్పి అంటున్నట్లుగా ఎలా చేసావు అప్పుడు? కామినై పారి తెంచి కాగిడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి పెట్టి చీమ కుట్టెనని తన చెక్కిద కన్నీరుగార వేమరువా పోవు అని వెడ్డు పెట్టరే. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. అక్కడ ఆ మరిగిపోతూ ఉండేటువంటి వెనల్లో చేయి పెట్టేసరికి నీ చెయ్యి చురుకుమంది. దొంగేడుపులన్నీ కూడా ఏడ్చావు. చీమ గుట్టింది అని చెప్పి ఏడ్చావయ్యా నువ్వు.
అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి, తెలుసు అని చెప్పి ఈయన అంటూ ఉన్నట్లుగా, కులశేఖరులు అంటూ ఉన్నట్లుగా, మంద మంద హసితానంబుజం నారదాది ముని బృందమందితం. నారదాది దేవర్షులంతా కూడా, ఎంతో మంది బ్రహ్మర్షులు, దేవర్షులు, వీళ్ళంతా కూడా నిత్యము నిన్ను సేవించటానికి వస్తూ ఉన్నారు కదా. అటువంటి నిన్ను నేను ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండాలి, నీ పాదాబ్జాల మీద నా మనసు ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి అని చెప్పి ఇక్కడ కులశేఖరులు ప్రార్థిస్తూ ఉన్నారు 8వ శ్లోకంలో. తర్వాత 9వ శ్లోకం ఏంటో చూద్దాం. కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే శ్రమముషి భుజమీచి వ్యాకులే అగాధ మార్గే హరిసరసిమిగాహ్యాపీయ తేజో జలౌఘం భవమరు పరిఖిన్న ఖేదమద్యత్యజామి ఖేదమద్యత్యజామి. ఇక్కడ కరచరణ సరోజే కాంతిమన్ నేత్రమీనే భవమరు పరిఖిన్న. అలసి అలసి నడిచి నడిచి ఈ ఎడారిలో నేను ఎన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చానో, ఎంతసేపు తిరిగానో, ఎన్ని జన్మలు, ఎంత కాలం తిరిగానో తెలియదు. ఇప్పుడు ఒక మంచి సరస్సు నాకు కనపడింది అని చెప్పి అంటున్నారు. ఏమిటా సరస్సు అంటే, ఇక్కడ కృష్ణుడు అనేటువంటి ఒక మంచి దివ్యమైనటువంటి సరస్సు ఈయన కనిపించిందట. ఆ కృష్ణ సరస్సును ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చెప్తూ ఉన్నారు కులశేఖరులు. కరచరణ సరోజే, ఆ సరస్సులో ఏమున్నాయి? దివ్యమైనటువంటి సరస్సు, అది నీళ్లు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ యొక్క కరములు అంటే చేతులు, చరణాలు, ఇవే పద్మాలుగా భాషిస్తూ ఉన్నాయి ఆ సరస్సులో. కాంతిమన్నేత్రమీనే, చేపలు ఉండాలి కదా మరి సరస్సు అన్నప్పుడు. ఆ చేపలు ఏమిటి? కృష్ణుడు యొక్క కళ్ళే చేపలుగా ఉన్నాయట. శ్రమముషి భుజమీచి వ్యాకులే గాధ మార్గే, దాని లోతు ఎంత ఉందో తెలియదు, చాలా అగాధమైనటువంటిది. అయితే మరి దానిలో అలలు ఉండాలి కదా. అలలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? నీ యొక్క భుజాలు అటు ఇటు కదులుస్తూ ఉన్నావు కదా, ఆ కదిలేటప్పుడు అవే తరంగాలు తరంగాలుగా ఉద్భూతమై అంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. హరి సరసి విగాహ్యాపీయ తేజో జలౌఘం, ఇది ఎంతటిది అంటే నీ తేజస్సు అనేటువంటి జలమయ్యా ఇది. ఈ తేజో జలౌఘము, ఈ తేజస్సు అనేటువంటి జలంలో గనక మునిగి పానం చేసినట్లయితే, స్నానం చేసినట్లయితే నా బాధలన్నీ కూడా మొత్తము తీరిపోతాయి, నా తాపాలన్నీ కూడా తీరిపోతాయి కదా అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట ఈ శ్లోకంలో. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని చదువుకుందాము. దీనికి ఇంకొంచెం అర్థ వివరణ తర్వాయి భాగంలో తెలుసుకుందాము. ముందుగా ఈ శ్లోకం చదువుకుందాం మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే చాలా దివ్యమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. ప్రతి ఒక్క శ్లోకంలో కూడా ఒక్కొక్క చిత్రమైనటువంటి భావాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు కులశేఖరులు. కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే శ్రమముషి భుజమీచి వ్యాకులే అగాధ మార్గే హరి సరసి విగాహ్యాపీయ తేజో జలౌఘం భవమరు పరిఖిన్న ఖేదమద్యత్యజామి ఖేదమద్యత్యజామి. ఖేదము అంటే దుఃఖం. ఈ దుఃఖాన్ని ఇప్పుడే నేను వదిలివేస్తాను, పోగొట్టుకుంటాను. ఎట్లా పోగొట్టుకుంటాడు? ఈ తాపాన్ని, దేహ తాపాన్ని ఎలా పోగొట్టుకుంటారు? బాగా ఎండలో నడిచి నడిచి అలసిపోయి వచ్చినప్పుడు ఏ చెట్టు నీడకో రావాలి, లేకపోతే ఏ మంచి సరస్సులోనో ఆ నీటిలో దిగి స్నానం చేయాలి. ఇప్పుడు ఈ భావాన్ని చక్కగా వివరించుకుంటూ వస్తూ ఉన్నారు కులశేఖరులు. దీని మీద మరికొంత వివరణ, అందమైనటువంటి వివరణ తర్వాయి భాగంలో తెలుసుకుందాము పరమాత్మ అనుగ్రహంతో. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సివిఆర్ స్పిరిచువల్ యాజమాన్యం వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.